Click Madhu presents. Life is beautiful. Please subscribe, like, and share. Thanks for watching my channel. ఇప్పుడు మనం చీజ్ పరోటా ఎలా చేసుకుందామో చూద్దాం. మనకు కావాల్సిన క్యారెట్ తురుము, ఒక చిన్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, ఒక్క పచ్చిమిర్చి, మిరియాల పౌడర్, కొంచెం చీజ్. ఇలాంటి స్లైసెస్ దొరుకుతాయి బయట, తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం స్టఫ్ కోసం చూద్దాం. ఇందులో క్యారెట్ తురుము, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్. ఇది ఇట్లా కలుపుకోవాలి. ఇందులో లైట్గా ఉప్పు వేసుకుందాం. కొంచెం లైట్గా ఉప్పు. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండి, ఒక 1/2 కప్ మైదా పిండి ఇలా తీసుకొని అందులో నూనె, కొంచెం ఉప్పు, ఇప్పుడు ఇది చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇలా దీన్ని పూరీలాగా, చపాతీలాగా ఇలా చపాతీలాగా చేసుకొని దీని మీద ఈ స్లైసెస్, చీజ్ స్లైస్ ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. దీని మీద ఈ కర్రీ సలాడ్ లాగా చేసుకున్నాం కదా, అది ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి బయటకు రాకుండా ఇలా లైట్గా మెలాయించుకోవాలి. ఇలా కార్నర్స్కి కొంచెం సన్నగా వచ్చేటట్టు చూసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా పరోటాని తనే పెట్టుకోవాలి. ఇలా నూనె వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక చపాతీలా కాల్చుకోవాలి. ఇలా కాలాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చీజ్ క్యారెట్ పరాటా రెడీ.